టాటాలో నెక్సాన్ ఈవీ అన్నమాట. ఇది వచ్చి నెక్సాన్ ఈవీ ఉంది, అలాగే పెట్రోల్ ఉంది, నెక్స్ట్ డీజిల్ కూడా ఉంది. మొత్తం 3 వేరియంట్స్ మనకి ఇందులో వాళ్ళు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి సిఎన్జి ఒకటి ఉంది, మర్చిపోయాను. సిఎన్జి ఒకటి. మొత్తం టోటల్గా 4 టైప్ ఆఫ్ మనకి ఫ్యూయల్ ఉన్నాయి ఇందులో. మనకి ఇందులో మనం ఇప్పుడు చేస్తున్నది ఇది ఈవీ అన్నమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ వచ్చేసరికి ఎల్ఈడి వచ్చేసరికి డిఆర్ఎల్స్ వస్తున్నాయి. అలానే టాటా లోగో వచ్చేసరికి ఇది కూడా మనకి ఇక్కడ ఒక రిఫ్లెక్టివ్ గా ఉందన్నమాట. ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి చాలా అగ్రెసివ్ గా లుక్ ఉంది. అలాగే ఇందులో వచ్చేసరికి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఈ డిజైన్ అంతా కూడా ఒక ఎలిమెంట్ ఒక డిఫరెంట్ గా మనకి ఈవీ సెక్షన్ లో ఒక డిఫరెంట్ తీసుకొచ్చారు అన్నమాట వాళ్ళు. ఏంటంటే బ్లాక్ దాని మీద ఒక క్రోమ్ ఫినిష్ ఇచ్చేలాగా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ వచ్చి మనకి లోపలికి వచ్చేసరికి ఎయిర్ ఇంటేక్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో 360 డిగ్రీ కెమెరాస్ వస్తాయి. ఇక్కడ వీల్ ఆర్చర్స్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ లో తీసుకొచ్చారు ఇదంతా. నెక్స్ట్ వచ్చి ఎంఆర్ఎఫ్ నుంచి టైర్ ఆఫర్ చేస్తున్నారు. 215, 60, R16 అనమాట దీని యొక్క టైర్ సెక్షన్. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఇక్కడ ఈవీ అని చెప్పేసి బ్యాడ్జింగ్ ఇచ్చారు. అలాగే టోటల్ గా బాడీ అంతా మనకి క్లాడింగ్ అయితే కనుక టోటల్ బాడీ మొత్తం తిప్పేస్తారు అనమాట. టోటల్ కంప్లీట్ గా అంత టోటల్ చుట్టూ తిరిగింది ఇది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి సైడ్ డోర్ మీద మనకి ఇక్కడ క్లాడింగ్ సీ కూడా చాలా బాగా నీట్ గా ఇవ్వడం జరిగింది. అలానే బాడీ అంతా ఒక కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చి ఇదంతా గ్లాసీ ఫినిష్ బ్లాక్ కలర్ లో ఆఫర్ చేస్తారు అన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఒక ఎలిమెంట్ అంతా డోర్ అంతా రన్నింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏ పిల్లర్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ లో ఇస్తున్నారు. బి పిల్లర్ కూడా మ్యాట్ ఫినిష్ ఉంది. సి పిల్లర్ వచ్చేసరికి కలిసిపోయింది, సపరేట్ గా మనకి తెలియడం లేదు. సి పిల్లర్ వచ్చి డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చి డోర్ హ్యాండిల్ ఉంది, అలాగే రిక్వెస్ట్ సెన్సర్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు ఇందులో. ఇది టాప్ అండ్ వేరియంట్ మనం చేస్తున్నాము. టాప్ అండ్ వేరియంట్ అవడం వల్ల మనకి ఇందులో వచ్చేసరికి అలాయ్ వీల్స్ వస్తాయి ఇందులో. నెక్స్ట్ వచ్చి రియర్ సెక్షన్ వద్దాము. రియర్ సెక్షన్ వస్తే కనుక ఇదంతా కూడా ఒక బంపర్ మంచిగా డిఫరెంట్ తీసుకొచ్చారు, మంచి లుక్, ఒక అగ్రెసివ్ లుక్ తీసుకొచ్చారు అనమాట. వెనకాల నుండి చూస్తుంటే సెన్సార్స్ ఉన్నాయి, ఒక 2 సెన్సార్స్ ఇచ్చారు, అటొకటి ఇటొకటి. నెక్స్ట్ నెక్సాన్ ఈవీ బ్యాటరింగ్ వచ్చింది. అలాగే ఈ టైల్ అంటే ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా కనెక్టెడ్ టైల్ లైట్ వస్తుంది అనమాట. ఇది టోటల్ గా కనెక్టెడ్ టైల్ లైట్ దీన్ని ఇచ్చారు వెనకాల రియర్ లో. ఇక్కడ ఒక చిన్న క్రూజ్ కట్స్, ఒక ఏంటంటే ప్రతి చోట కూడా ఒక డిఫరెంట్ గా మేము వర్క్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ప్రూవ్ చేసుకోవాలనేసి చూస్తున్నారు. ఛార్జింగ్ సంబంధించి ఇక్కడ మనకి ఇస్తున్నారు అనమాట. ఛార్జింగ్ అది ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి రూఫ్ రైల్స్ ఇస్తున్నారు. ఇవి చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ గా మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఒక సిల్వర్ కలర్ లో. అలాగే మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా ఒకటి మనకి వెనకాల ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి స్పాయిలర్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే దీన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. అక్కడ మనకి వెనకాల వచ్చి డిఫోగర్ ఉన్నాయి. అలాగే మనకి వైపర్ అయితే కనుక లోపల గంట ఉంది. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, లోపల గంట ఉంది అనమాట. ఇది ఒక హిడెన్ పొజిషన్ లో పెట్టారన్నమాట. బయట నుంచి చూస్తే మనకి అసలు ఎక్కడ ఉంది అనేది కనిపించదు అన్నమాట వైపర్. అది ఎంత బాగా దాన్ని డిజైన్ చేశారు. ఇది దీనికి సంబంధించిన ఒక 360 డిగ్రీ ఓవర్ లుక్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఇంకేమేమి ఉన్నాయి, బూట్ స్పేస్ ఏంటి, దీని బ్యాటరీ స్పెక్స్ ఏంటి, లోపలికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడదాం. మీకు అవన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు వెనకాల సీట్ ఒకసారి ఎలా ఉంది ఏంటి లోపలికి అన్ని వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మనకి రియర్ డోర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ యాంగిల్ వచ్చింది అనమాట. చాలా వైడర్ ఓపెనింగ్ ఉంది. ఎట్లాంటి కొంచెం ఫ్యాటీగా ఉన్నా కానీ ఎలాంటి పర్సన్స్ అయినా హ్యాపీగా ఈజీగా మనం ఈ లోపలికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా మనకేం తగిలే అవకాశం కనిపించట్లేదు. బాగుంది ఇది కూడా. ఈ విషయంగా అయితే కనుక బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి డోర్ ఒకసారి చూద్దాం. మ్యాట్ ఫినిష్ వచ్చిన చుట్టూ మధ్యలో ఒక చిన్న బ్రీజ్ కలర్ లాగా ఇచ్చారనమాట. ఇది మనకి వచ్చేసరికి డోర్ హ్యాండిల్ క్రోము, అలాగే వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి. ఇక్కడ మనకి వచ్చేసరికి పవర్ విండో. ఇక్కడ ఇందులో ఇంతే ఉన్నాయి, ఇంత నుంచి ఇంకేం లేవు. మనకి వచ్చి ఇక్కడ ఇందులో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదంతా లెదర్ హెడ్స్ వచ్చింది. లెదర్ హెడ్ సెట్స్ బాగున్నాయి అనమాట. నుంచి బయట వచ్చి కొంచెం డార్క్ గ్రే కలర్ ఏమో ఇక్కడ ఆఫర్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆమ్రెస్ట్ బాగుంది. అలాగే 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇది మొత్తం టోటల్ గా బాగా వెనక్కి పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ సీట్ అయితే కనుక ఇది మనకి ఇక్కడ థై సపోర్ట్ వచ్చేసరికి నాకు జస్ట్ ఒక వేలు వెళ్తుంది. థై సెట్ అయితే బాగుంది థై సపోర్ట్. అలాగే కుషన్ కూడా మెత్తగా కంఫర్ట్ గా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి మనకి ఎలా ఉందంటే హెడ్ రూమ్ వచ్చి దగ్గర నాకు ఇది నేను వచ్చి నా హైట్ 5'6", మీకు అందరికి తెలిసిందే.
ఇక్కడ వచ్చి ఎంత ఉందంటే జస్ట్ ఒక 4 ఇంచెస్ ఉంది నాకు ఇక్కడ. ఈ స్పేసు కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే గనుక అదొకసారి చెక్ చేసుకొని మీకు అనుకూలంగా ఉంటే మీరు మూవ్ అవ్వండి. 5'10", 5'11" అలా ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. వెనకాలైతే ఓకే. ఫ్రంట్ అయితే బాగుంది. ఫ్రంట్ చాలా ఎక్కువగా ఉంది స్పేసు. రియర్ అయితే మటుకు అది ఉందన్నమాట స్పేసు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకేం లేవు ఇందులో. మనకి పెట్టుకోవడానికి దీనికి ఇంకేం స్పేసెస్ ఇవ్వలేదు. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఇందులో ఒక ట్వీటర్ ఇస్తున్నారు. ఇక్కడ జస్ట్ చిన్న ఒక ట్వీటర్ ఇస్తున్నారు ఇక్కడ. అలాగే డోర్లో వచ్చి కిందన స్పీకర్ వస్తుంది. ఇది పెద్దది ఇక్కడ కిందన. ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఫ్రంట్ ఏ పిల్లర్లో ఒకటి ఉంది. టోటల్గా ఇటు మూడు అటు మూడు టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి దీనిలో. మనకి చాలా సేఫ్టీకి సంబంధించి మంచి విషయం. అలాగే 5 స్టార్ రేటెడ్ కదా ఇది. గ్లోబల్ ఎన్కాప్ నుంచి మనకి 5 స్టార్ రేటెడ్ గెలుచుకున్న టాటా కార్ ఇది. దీనికి సంబంధించిన మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బండి వెహికల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అన్ని. అలాగే శివశంకర్ టాటా వాళ్ళది మన దొండపర్తి వైజాగ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇప్పుడు ఇస్తాను. మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అవి ఇస్తారు. మీరు ఒక టెస్ట్ రైడ్ చేసుకొని కాస్త మంచి బ్యాడ్ రోడ్స్ అలాగే మంచి బాగా హైవే రోడ్స్ ఇవన్నీ కూడా టెస్ట్ రైడ్ చేసుకొని అన్నీ సాటిస్ఫై అయిన తర్వాతనే అప్పుడు తీసుకోండి. అయితే ఈవీలో అయితే కనుక చాలా బాగా సక్సెస్ అయింది మన టాటా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మహేంద్ర కూడా బాగానే సక్సెస్ అయింది అది కూడా. సో అది నెక్స్ట్ 9 కూడా మీకు త్వరలో మీకు వీడియో తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాను. మనకి ఇందులో వచ్చి టాటా టియాగో ఈవీ ఉంది, అలాగే నెక్సాన్ ఈవీ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇందులో కర్వ్ ఈవీ ఒకటి వచ్చింది. అలాగే ఇప్పుడు హ్యారియర్ కూడా ఈవీ వస్తుందని చెప్తున్నారు. అది ఇంకా మనకి ఇక్కడైతే అందుబాటులో రాలేదు. ఇందులో వచ్చి మనకి మీడియం రేంజ్ అంటారు అనమాట స్టార్టింగ్ వేరియంట్ని. అలాగే హై అండ్ మనకి కొంచెం ఎక్కువ బ్యాటరీ ఉండేది లాంగ్ రేంజ్ అంటారు. ఇందులో లాంగ్ రేంజ్ తీసుకోమనేది నా ప్రిఫరెన్స్ అనమాట. ఎందుకంటే చిన్నది తీసుకుంటే మనకి తక్కువ రేంజ్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే దీని రేంజ్ ఎట్లా వస్తుంది అంటే దగ్గర దగ్గర దీనికి వచ్చేసరికి 45 kWh బ్యాటరీ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు చక్కగా మీకు సిటీ రైడ్స్లో అయితే కనుక వాళ్ళైతే 400+ క్లైమ్ చేస్తున్నారు. అది మనకు పక్కన పెడితే రియల్ రేంజెస్ అయితే కనుక నేను విన్నవి కొన్ని తెలుసుకుని చూసినవి అయితే ఏంటంటే 300 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుందన్నమాట ఇవి మనకి సిటీస్లో అయితే. అదే కొంచెం హైవే అయితే కనుక 250 నుంచి 270 ఆ ప్రాంతంలో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎవరన్నా యూజ్ చేసిన వాళ్ళు ఒకసారి నాకు కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్. అలాగే మనది వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి ఇన్స్టా హ్యాండిల్ ఉంది. ఇన్స్టా హ్యాండిల్ ఒకసారి వచ్చేసేయండి ఆఫ్ రోడర్ ఇండియా. ఒకసారి మీరు అక్కడ ఫాలో చేస్తూ డిఎం చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను మీకు కాంటాక్ట్లోకి వచ్చి మీకు నేను ఎన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను. మీకు రేర్ వచ్చేసరికి 2 ఏసీ వెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకు వచ్చి సి ఇస్తున్నారు, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు అనమాట ఇందులో ఛార్జింగ్ పెట్టుకునేదానికి. అదే మొబైల్ హోల్డ్ చేసుకునేదానికి ఇది ఇంకేం లేదు. మొబైల్ హోల్డ్ కూడా ఉంటే బాగుండేది. ఇక మనకు వచ్చేసరికి ఆమ్రెస్ట్ ఇస్తున్నారు డ్రైవర్కి. గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న హుక్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న హుక్ వచ్చేసరికి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి మూవ్ అనమాట. చెప్పాలంటే ఆల్మోస్ట్ వెనకాల వరకు వచ్చేసింది ఇది. మీకు ఇక్కడ నుంచి కొన్ని చూపిస్తాను. ఇది వచ్చి మనకి 4 ప్యాసింజర్ సైడ్ అనమాట. వ్యానిటీ మిర్రర్ ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ వచ్చేసరికి టికెట్ హోల్డర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇందులో వ్యానిటీ మిర్రర్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మూన్ రూఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకి ఇక్కడ దీనికి సంబంధించిన వ్యూ అనమాట. ఇది మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. సింగిల్ బటన్ ఆపరేషన్ కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఇందులో మనకి కర్టెన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అదొక గుడ్ థింగ్ అనమాట. కొన్ని చిన్న వెహికల్స్లో అయితే మనం మాన్యువల్గా మూవ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఇంకేమున్నాయంటే ఆటోమేటిక్ ఐఆర్విఎం ఇచ్చారన్నమాట. ఇది వెనకాల మనకి రియర్ వ్యూ మిర్రర్ వస్తుంది కదా, అది ఆటోమేటిక్ ఇచ్చారన్నమాట. నైట్ టైం అయితే కనుక కంపల్సరీగా మనం దాన్ని డిమ్ చేసుకోకపోతే కనుక వెనకాల నుంచి వచ్చి మనం చూడలేకపోతాం. ఏసీ వెంట్స్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది. ఇక సెంటర్లో 2 వస్తున్నాయి అనమాట. డ్రైవర్కి ప్లస్ ఓ ప్యాసింజర్కి వెనకాలకి కూడా వెళ్ళేటట్టుగా ఇక్కడ నుంచి ఒకటి ఉంది. అలాగే ఫ్రంట్ డోర్లో ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను. సేమ్ వెనకాల ఏమున్నాయి అలాగే సేమ్ ఎదర కూడా పెద్దగా ఏమి చేంజెస్ ఏమీ లేవు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ అయితే మటుకు డోర్ లాక్, అన్లాక్, అలాగే పవర్ విండోస్ సంబంధించి అన్నీ, అలాగే ఓఆర్ రూమ్స్కి ఏమో సంబంధించి అక్కడ ఇచ్చారనమాట. రైట్ సైడ్ ఏ పిల్లర్ మీద మాన్యువల్గా అక్కడ అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఇవ్వడం జరిగింది, ఒక మొబైల్ హోల్డర్ పెట్టుకునేలాగా. నెక్స్ట్ వచ్చి ఇది డ్రైవింగ్ సంబంధించిన గేర్ నాబ్ అనమాట. ఇది
ఇందులో 3 మోడ్స్ చూపిస్తున్నాయి అన్నమాట. ఎకో, స్పోర్ట్ అండ్ సిటీ అని చూపిస్తున్నాయి. సంబంధించిన కంట్రోల్ అనమాట. ఇది ఆటో గేర్ కదా ఇది. దీని గేర్స్ ఉండవు కాబట్టి అదనమాట. డ్రైవ్ మోడ్‌లో ఇది వచ్చేసరికి న్యూట్రల్, డ్రైవ్ అలాగే రివర్స్ అని ఉంటుంది. రివర్స్ అనేది ఎదరికి పెట్టుకోవాలి. న్యూట్రల్ సెంటర్‌లో ఉంది. డ్రైవ్ అనేది వెనకాలకి ఇచ్చాడనమాట. అదైతే ఫ్రంట్‌కి పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. వీటిల్లో అయితే కనుక ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే స్క్రీన్ వచ్చేసరికి చాలా పెద్దదే ఇస్తున్నారు ఇది. స్టీరింగ్ వీల్ తీసుకుంటే కిందనేమో కొంచెం ఫ్లాట్‌గా ఇవ్వడం జరిగింది. రౌండ్‌గా వచ్చి ఇదంతా కొంచెం మనకి ర్యాపింగ్ చేశారన్నమాట. లెదర్ ర్యాపింగ్ లాగా. అలానే సెంటర్‌లో వచ్చేసరికి టాటా అని చెప్పేసి ఉంది కదా! అదొచ్చి మనకి లైట్ ఇచ్చారు అందులో ఎల్ఈడీ లైటు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయితే గనుక మీడియా కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్ వస్తున్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది రైట్ సైడు. అలానే వైపర్ ఉంది కదా! వైపర్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు దీనికి లెఫ్ట్ సైడ్ బానే. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి లైట్స్, అలాగే ఇండికేటర్స్ కూడా దానిలోనే వస్తుందన్నమాట. మన సిగ్నల్ ఇండికేటర్స్ రైట్‌కి, లెఫ్ట్‌కి చేసుకునేది. అలాగే కంప్లీట్‌గా ఇది ఈవీ అవ్వడం వల్ల అన్ని ఎల్ఈడీ లైట్సే వస్తాయన్నమాట. అందులో మామూలుగా హాలోజన్ అనేది ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ కలిసి రావడం కోసం. అలాగే డ్రైవర్ కన్సోల్ ఏమో ఇక్కడ మనకి ఇట్లాగా డిజిటల్ ఇదంతా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్యాసింజర్‌కి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంతా ఇందులోనే వస్తుంది. మనం దీనికి సంబంధించిన డైమెన్షన్స్ చూద్దాము దీనికి. ఇదొచ్చి మనకి ఇందులో లెంగ్త్ అయితే 3995 అనమాట. అంటే 4 మీటర్స్‌కి జస్ట్ ఒక 5 తక్కువ ఉంటుందన్నమాట. సో, అందువల్ల మనకి ఏమైతుందంటే టాక్స్ బెనిఫిట్ మనం దీనివల్ల మాక్సిమం పొందొచ్చు. అందుకని మాక్సిమం కాంపాక్ట్ ఎస్యూవీలన్నీ కూడా ఈ 3995 లెంగ్త్‌లోనే వస్తాయి. అలాగే వచ్చి మనకి విడ్త్ అయితే గనక దీనికి సంబంధించిన విడ్త్ అయితే కంప్లీట్‌గా ఇదొచ్చి 1802 అనమాట. అంటే 1802 వస్తుంది. నెక్స్ట్ వచ్చి హైట్ వచ్చి ఇది 1625 హైట్ వస్తుంది ఇది. అలానే ఇందులో సీటింగ్ కెపాసిటీ 5 వస్తుంది. లీన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే గనుక వెనకాల ముగ్గురు హ్యాపీగా, కంఫర్ట్‌గా జర్నీ చేసుకోవచ్చు. అలాగే దీని బూట్ స్పేస్ వచ్చేసరికి 350 లీటర్స్ వస్తుంది. అది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో 190 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో, ఆల్మోస్ట్ ఎట్లాంటి స్పీడ్ బ్రేకర్లు గానీ, ఎక్కడ గానీ ఇబ్బంది ఉండదు. మన ఇండియన్ రోడ్స్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చనమాట. మనకి ఇందులో ఫ్రంట్ వచ్చేసరికి మెక్‌ఫర్సన్ స్ట్రట్ మనకి ఇందులో సస్పెన్షన్ వస్తుంది. అలాగే రియర్ వచ్చేసరికి ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ ఇందులో వస్తుందనమాట. కంఫర్ట్ అయితే కనుక బాగానే ఉంది. వీల్ బేస్ వచ్చి మనకి ఇందులో మనకి రియర్ వీల్ సెంటర్ నుండి అలాగే ఫ్రంట్ వీల్ సెంటర్ వరకు ఉన్నదని మనం వీల్ బేస్ అంటాం కదా! అదొచ్చి 2498 ఉంది. మనకి ఛార్జింగ్ ఇక్కడ ఇలా ఇచ్చారన్నమాట ఇందులో. మనకి ఒకసారి బూట్ చూద్దాం. ఇందులో ఇక్కడ బటన్ ఇచ్చారు మనకి ఇందులో ఓపెన్ చేసుకునేదానికి. అలాగే ఈడొచ్చి చిన్న బూట్ ల్యాంప్ ఉంది బయటకి. ఇది 350 లీటర్స్ వస్తుందన్నమాట టోటల్‌గా. ఒక 1 వీక్‌కి సరిపడా మొత్తం లగేజ్ అంతా ఎసుకుపోవచ్చనమాట. ఇవాళ నౌఎడేస్ సర్వీస్ మనకి ఎక్కడెక్కడ ఛార్జింగ్ సెంటర్స్ కూడా చాలా చోట్ల అవైలబిలిటీ ఉంటున్నాయి. దానివల్ల మనకి పెద్ద ఇబ్బంది ఉండట్లేదు. అదే ఒక హైదరాబాదు, గోవా, బాంబే మెయిన్ పెద్ద పెద్ద సిటీస్‌లో అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అంటే 50 కిలోమీటర్స్ కాదు ఇంకా బిఫోర్‌గానే దొరుకుతుంది. 10, 15 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు ఏదో ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. ఇక్కడ మన ఏపీ, తెలంగాణలో అయితే గనక విజయవాడ, వైజాగ్ హైవే, ఈ హైదరాబాద్ ఈ హైవేలో అయితే ప్రతి 50 కిలోమీటర్లకి ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే కనుక అవైలబిలిటీ ఉన్నాయి. మీరులో చాలామంది యూస్ చేస్తుంటారు. ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నేను కూడా నెక్స్ట్ అవి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. చార్జర్ అనమాట. ఇందులో వచ్చి మనకి 3.6 కిలోవాట్ రోడ్ వస్తుంది. అలానే 7.2 కిలోవాట్ రోడ్ వస్తుంది అనమాట. అవి ఛార్జింగ్ సెక్షన్ అనేది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి టైం తీసుకుంటుంది. అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జ్ అయితే జస్ట్ 1 అవర్లో ఛార్జ్ అయిపోతుంది. జేబీఎల్ నుంచి స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ స్టీల్ టైర్ వచ్చింది మనకి. ఇది చాలా కంఫర్ట్‌గా ఉంది. మనకి ఇందులో వచ్చేసరికి చాలా స్పేస్ ఉందన్నమాట. 6 ఫీట్ పైన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా మనకి ఇందులో ఉంటుంది. బూట్ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ మొత్తానికి కంఫర్ట్‌గా ఉంటది. ఎన్ని లగేజ్ అయినా వేసుకోండి. వారం రోజులకి 4 పర్సన్స్ సంబంధించి వారం రోజులకి వెళ్ళిపోతే ఎలాంటి చోట లాంగ్ జర్నీ చేసుకొచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చి మన లెక్కలో చూపిస్తాను మీకు. 1, 2, 3 అంటే దగ్గర 25 అంగుళాలు ఉంది ఇది మనకి పొడవు లోపలికి. అంటే పెద్ద పెద్ద సూట్ కేసులు అయితే కనుక 1, 2 పెద్దవి, చిన్నవి ఒక 2 పెట్టుకోవచ్చు. పైన కూడా ఇంకా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఫాసిలిటీ పెట్టిన తర్వాత అది మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి. వాడేవాళ్ళు ఉంటే కనుక మీ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది, మీకు దీనికి సంబంధించిన ప్రోస్ కాన్స్ ఏమున్నాయో ఫీడ్బ్యాక్లో చెప్పండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా టోటల్ కంప్లీట్ మోటార్ వస్తుంది. ఇదిగో ఈవీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇది బ్రాండింగ్ ఇచ్చారన్నమాట. దీన్ని ఈవీ అని చెప్పి చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఇంటెక్స్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక చోట ఉంది, ఇక్కడ నుంచి ఒకటి ఉంది. ఎయిర్ ఇంటెక్స్ బాగుంది. అంటే హీట్ ఎక్కకుండా చక్కగా బాగా క్వాలిటీగా అనమాట. మన ఇండియన్ కంపెనీ టాటా సాలిడ్గా ఏం చేసినా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తారు. సో అందువల్ల మీకు ఈ వెహికల్ ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం అనమాట. ఈ రేంజ్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, హ్యాపీగా ఎలా జర్నీ చేసినా బాగుంది. సిటీలో అయితే కనుక జస్ట్ ఏదో ఒక స్కూటర్ రైడ్ చేసినట్టు ఉంది చెప్పాలంటే.
ఇది అసలు మనకి కార్ ఏదో తోలుతున్న ఫీల్ కూడా అసలు. మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఇందులో ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. ఇది జస్ట్ ఒక 5 కిలోస్ అయితే కనుక వే చేయొచ్చు అని చెప్తున్నారు ఇందులో. ఇది వచ్చి 1, 2, 3 అంగుళాలు పొడవు ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక 25 అంగుళాలు పొడవు ఏదైనా ఉండి, ఇది ఒక 8.5 అంగుళాలు ఉంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట ఈ ఫ్రంక్ అనేది. నెక్స్ట్ వచ్చి డోర్ క్లోజ్ చేసి చూపిస్తాను ఒకసారి. మామూలుగా లేదు, ఎలాంటి మంచి పహిల్వాన్ గుద్దిది ఎలా ఉంది అలా ఉంది. చక్కగా మంచిగా సాలిడ్గా ఉంది. ఇది మీకు కొన్ని కార్లలో కొంతమంది చెప్తూ ఉంటారు డబ్బా రేకుల సౌండ్ వస్తుంది అనమాట. అసలు అది మనం క్యాలిక్యులేట్ చేయకూడదండి అని అంటారు. బాడీ మొత్తం క్యాలిక్యులేట్ చేసేనే కదా ఇది 5 స్టార్ రేటింగ్. అంటే కేవలం ఇన్నర్ బాడీ ఒకటే కాదు, బయట కూడా ఉండాలి కదా క్వాలిటీ. ఏదో చిన్న షీట్ మెటల్ ఏదో పిచ్చి లైట్ వెయిట్ ఏదో పెట్టేసి చేస్తే చూడండి. కొన్ని కార్లు, అంటే నేను బ్రాండ్ చెప్పకూడదు, బాగోదు కాదు చెప్పట్లేదు, ఏదైనా టచ్ అయితే చుట్టబడిపోతున్నాయి. మొన్న ఒక వీడియోలో నేను కూడా చూడడం జరిగింది, సైకిల్ వేసుకుని వెనకాల గుర్తే లోపలికి వెళ్ళిపోయింది సైకిల్. మరి ఇంత ఘోరంగా ఉంటాయి. అలా ఉండదు మన టాటాలో, ఫుల్ సాలిడ్ అనమాట. మీరు కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి చూడండి ఎక్కడైనా. టాటా అయితే ఏదో 4-5 గీతలు చిన్నగా పడవచ్చు, అవతల దానికి అయితే పచ్చడి అయిపోతుంది. ఇది దీనికి సంబంధించింది. మీకు లోపల వచ్చేసరికి మీకు డ్రైవర్ డాష్బోర్డ్లో అన్నీ ఏమేమి ఉన్నాయి, డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంతా ఒకసారి చూద్దాం వచ్చండి. మనకి ఇది వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చి ఇది 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇందులో FM రేడియో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏసీ కంట్రోల్స్ వచ్చింది. ట్యాప్ టు పే డివైస్ అని చెప్పేసి డివైస్ పే చేసుకోవడం, ఫోన్ పే చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందులో దీనికి సంబంధించిన యాప్స్ ఏమున్నాయి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ ఎలెక్సా, దీనికి సంబంధించిన ఈవీ క్లైమేట్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ ఈవీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. దీనికి సంబంధించి డిశ్చార్జింగ్ మోడ్, ఈవీ సెట్టింగ్స్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ. ఇందులో దీనికి సంబంధించి ల్యాంప్ సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఇవన్నీ. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, నేను అయితే టచ్ చేయట్లేదు దాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా ఇందులో ఫోన్కి సంబంధించి క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్, షేర్ మై లొకేషన్. ఇక్కడ వచ్చి JBL అని మనకి ఇందులో ఇచ్చిన వాళ్ళ స్పీకర్ సిస్టమ్ గురించి ఇక్కడ ఇచ్చారు. ఇది ఒకటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి మీరు. ఇది దీనికి సంబంధించిన ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం SOS అనేది ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇది డెడికేటెడ్ బటన్ ఇచ్చారు SOSకి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ దీనికి సంబంధించిన మీడియా కంట్రోల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో. తర్వాత వచ్చి మనం ఇందులో స్పీడో కన్సోల్ చూద్దాము. స్పీడో కన్సోల్లో వచ్చేసరికి ఇందులో ఇక్కడ సెట్టింగ్స్, ట్రిప్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫర్మేషను, ఎమర్జీ అనలిటిక్స్, మీడియా, నావిగేషన్, ఇవి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. ట్రిప్ ఇన్ఫో ఉంది ఇక్కడ. ట్రిప్కి సంబంధించిన ట్రిప్ ఏ అని చూపిస్తుంది. డిస్టెన్స్ ఏమో 83.9 కిలోమీటర్స్ దీనికి డిస్టెన్స్ జర్నీ చేసినట్టు ఉంది. యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి సిటీ మోడ్లో ఉందన్నమాట. ఇది సిటీ మోడ్లో ఉంది. దీనికి సంబంధించి ఓడో ఉంది. ఇక్కడ వచ్చి రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి 309 కిలోమీటర్స్ ఇక్కడ రేంజ్ చూపిస్తుంది అనమాట. అంటే దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీకి మనకి 309 కిలోమీటర్స్ మనం వెళ్ళొచ్చు అని చెప్తుంది. బ్యాటరీ వచ్చి లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో ఉంచుకుని 88% చూపిస్తుంది బ్యాటరీ. 88%తో 309 కిలోమీటర్స్ మనం జర్నీ చేయొచ్చు అని చెప్పేసి సిటీ మోడ్లో. ఓకే, స్పోర్ట్ మోడ్ యాక్టివేట్ అయింది. ఎకానమీ డ్రైవ్ మోడ్, అలానే సిటీ మొత్తం టోటల్గా మొత్తం సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మోడ్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు మీకు ఎక్స్షోరూమ్ ప్రైసెస్ ఇవన్నీ చెప్తాను. ఆన్ రోడ్ ప్రైస్ వీలైతే అది కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అన్ని చోట్ల షోరూమ్స్ అనేది వాళ్ళకున్న ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. ఆన్ రోడ్ అనేది ఊరు నుంచి ఊరికి మారిపోతుంది, ఒక సిటీకి ఒక సిటీకి మారిపోతుంది. దానివల్ల అది ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ షోరూమ్ అయితే కనుక ఆన్ రోడ్ ప్రైస్ ఇది ఇవ్వలేము. అందువల్ల ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇస్తాను. టోటల్గా 3 టైప్ ఆఫ్ వేరియంట్స్ వస్తాయి. ఈ 3 టైప్ వేరియంట్స్లో కూడా మనకి ఇందులో ఏమవుతుందంటే మిడ్, అలాగే లాంగ్ అంటారు. మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ అని చెప్తారు. ఇవి 2 రకాల సంబంధించిన అన్ని వెహికల్స్ అవైలబుల్ ఉంటుంది. ఇది ప్రైసింగ్ వచ్చేసరికి మనకి మీకు బేస్ ఒకటి, టాప్ ఒకటి ఇస్తున్నాను. ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇందులో వచ్చి నెక్సాన్ ఈవీలో 3.0 అని చెప్పి ఉంది. ఇది క్రియేటివ్ ప్లస్ MR అనమాట. అంటే మీడియం రేంజ్. ఇది 1250, ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకేముంది వేరియంట్ మనకి ఇందులోనే నెక్సాన్ ఈవీలోనే 3.0లో ఎంపవర్డ్ 45+ డార్క్ ఎడిషన్ వస్తుంది అనమాట. ఇది వచ్చి 17,19,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ వస్తుంది. ఆన్ రోడ్ అయితే మీకు అప్రాక్స్గా 18,37,000 వరకు వెళ్తుంది అనమాట. అదే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ MR వచ్చేసి ఎంత అవుతుందంటే 13,49,000 అప్రాక్స్గా మనకి ఆన్ రోడ్ అవుతుంది. మనకి ఇందులో వచ్చేసరికి నెక్సాన్లో క్రియేటివ్ 45 అని చెప్పి వస్తుంది. అదేది 13,99,000 అంటే 14 లక్షలు ఎక్స్షోరూమ్ ప్రైస్.
అది ఆన్లైన్ మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి 15,06,000 వస్తుంది అనమాట అప్రాక్స్గా. మనకి నెక్సాన్ సంబంధించిన ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము. ఇంకేదైనా మిస్ అయినట్టుంటే ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, పక్కన ఉన్న గంట గట్టిగా కొట్టండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్లో చెప్పండి. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద ఇస్తాను. అలాగే కారుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.